సిరిసిల్ల జిల్లాలోని న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గడిచిన సంవత్సర కాలంగా న్యాయవాదులను దాడులు, హత్యలు జరుగుతున్నాయని జిల్లా న్యాయవాద సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజుల వ్యవధిలో స్వప్న, ఖాదర్ అనే న్యాయవాదులను అకారణంగా పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే అడ్వకేట్లు పెద్ద ఎత్తున ధర్నాలకు, రాస్తారోకోలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకుని రానున్న అసెంబ్లీ సమావేశాలలో న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేస్తామని మాట ఇచ్చిందన్నారు. ఇచ్చిన మాటను తప్పకుండా నిలుపుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. మొన్న ఖాదీర్, అంతకుముందు స్వప్న, అంతకుముందు ఇంకో బ్రదర్ అడ్వకేట్పై ఇలా కంటిన్యూగా జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఒక పిలుపునిస్తున్నాం. దయచేసి ఈ దాడులను ఖండించే రకంగా ప్రతి ఒక్క ప్రభుత్వము ప్రతి ఒక్క పార్టీ కూడా ఆలోచించాలి. చట్టాలు అమలు జరుగుతున్నటువంటి ప్రాంతంలోనే ఈరోజు న్యాయవాదులపై దాడి జరగడం చాలా చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు కాలయాపన చేసి ఇవాళ న్యాయవాదులపైనే జరిగే దాడులను వెంటనే ఖండించేటువంటి చట్టాలు అమలు చేయకపోతే